ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. సమూయేలు మొదటి గ్రంథము 2:7. హన్నా దేవునిలో ఆనందిస్తున్నదేదో గమనించారా? నా హృదయము యెహోవా యందు ఆనందించుచున్నది. ఆమె తన కుమారునిలో కాదు, దేవునిలో ఆనందిస్తున్నది. మన ఆనందమంతా ఆయనలో. కీర్తన 43:4. ఆయనలోనే కాదు, ఆయన రక్షణలోనూ హన్నా ఆనందిస్తున్నది. రక్షణ అంటే ఏమిటి? వ్యక్తిగతమా? కాదు. ఇశ్రాయేలు యావత్ జాతి రక్షణకు తన గర్భంలో పుట్టిన కొడుకు దేవుని చేతిలో సాధనం కాబోతున్నాడు. జగద్రక్షకుడైన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. కుమారుని అనుగ్రహించడం ద్వారా దేవుడు హన్నాపై ఉన్న అవమాన భారాన్ని దొర్లించి వేయడమే కాక ఆమెకు నూతన బలం చేకూర్చాడు. దావీదు నియమించిన గాయకులు కొమ్ము ఎత్తి దేవుని స్తుతించేవారు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25:5. కనుక నా కొమ్ము హెచ్చింపబడినదంటే నా స్తుతులు ఉన్నత స్థాయిని అందుకొన్నాయని భావం. ఆయన నా నోటిని ఆనందంతో నింపాడు అంటుంది హన్నా. తన విరోధులు ఇక మౌనం దాల్చాలి. వారు అతిశయించడానికి ఎంత మాత్రం వీలు కాదు. దేవుని విరోధులను, ఆయనపై తిరుగుబాటు చేసిన వారి నోరు హన్నా ఎలా మూసిందో గమనించండి. ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వం మాటలు మీ నోట రానియకుడి అంటున్నది. హన్నా ప్రార్థించడం కానీ, ఆమె యెహోవా యందలి సడలిని ఆమె నమ్మకం కానీ ఎట్టకేళ్లకు వమ్ము కాలేదు. పెనిన్నా కానీ, ఆమె కుమారులు కానీ ఇక ఆమెను ఏమని ఎద్దేవా చేయగలరు? మీకా 7:10 చూడండి. నా శత్రువు దాన్ని చూసును, నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానము నొందును. అదే నా కండ్లకు అగుపడును. అప్పుడు అది వీధిలో నున్న బురద వలె త్రొక్కబడును. ఇక్కడ పెనిన్నాను గూర్చి తలంచడం హన్నాకు చిన్న విషయం. వాస్తవంగా ఆమె మనసులో ఉన్నది దేవునికి, ఆయన ప్రజలకు శత్రువులైన ఫిలిష్తీయులు. ఆకాశం తట్టు వారు ముఖము ఎత్తెదరు. కీర్తన 73:9.